గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం, పెళ్లి కాని వారికి పెళ్లైనట్లు కలవస్తే ఏమవుతుంది అని సుజాత గారు అడిగారు. సాధారణంగా తల్లిదండ్రులు తమ కూతురికి మంచి సంబంధం దొరకాలని కలలు కంటూ ఉంటారు. ఇక కన్నెపిల్లలు తమకు మంచి భర్త రావాలని కలలు కంటూ ఉంటారు. అలాగే అబ్బాయిలు కూడా తనకు అందమైన చక్కటి భార్య రావాలి అని కలలు కంటూ ఉంటారు. ఇలా కాలేజీ సీట్ల నుంచి ఉద్యోగాల వరకు ప్రతి వారు తాము ఆశించినట్లుగా జరగాలని కలలు కంటూ ఉంటారు. అయితే అందమైన కలలు కంటూ ఆనందంలో తేలిపోయే వారికి అప్పుడప్పుడు పిడకలలు వచ్చి భయపెడుతూనే ఉంటాయి. నిత్య జీవితంలో కలలు కనని కళ్ళంటూ ఉండవు. ఆ కలలను నిజం చేసుకోవాలని ఆరాటపడని మనసు కూడా ఉండదు. అయితే కల ఏదైనా భవిష్యత్తులో జరుగుతున్న మంచి చెడులను సూచిస్తుందని శాస్త్రాలు గ్రంథాలు చెబుతున్నాయి. అలాంటి వాటిని ఒక్కసారి పరిశీలించి చూస్తే ఏ ఏ కలలు ఎటువంటి శుభాలను సూచిస్తాయో తెలుస్తుంది. సూర్యచంద్రుల్ని చూసినట్లు, పసుపు కుంకుమలు ధరించినట్లు, తమకి వివాహం జరిగినట్లు, వేదాధ్యయనం చేసినట్లు, దేవతలను కలుసుకున్నట్లు, గంగా స్నానం చేసినట్లు, గోవులను చూసినట్లు, క్షీర స్నానం చేసినట్లు, రక్తాన్ని చూసినట్లు, నరమాంసం తిన్నట్లు, గుర్రాలు ఏనుగులు రథాలు అధిరోహించినట్లు కలలు వస్తే వాటిని శుభశకునాలుగా భావించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కలలు భవిష్యత్తులో లభించనున్న ఆనందాన్ని అభివృద్ధిని సూచిస్తున్నాయని అంటున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ నేపథ్యంలో పెళ్లైనట్లు కల వస్తే అంతా శుభమే జరుగుతుంది. రాబోయే కాలంలో శుభకార్యాలు జరుపుకుంటారు అని అర్థం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.